హాయ్ హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మనం కడప డీమార్ట్లో ఉన్నాం. డీమార్ట్కి ఎందుకు వచ్చామంటే వర్షం పడుతుంది బయట, అందుకు లోపలికి వచ్చి తిరుగుతున్నాం. అలాగే కొన్ని వస్తువులు కావాలంటే తీసుకుందామని. ఇక చూడండి, కడప డీమార్ట్లో పోయిన వారం కూడా ఈరోజు ఏమైనా తక్కువ ఉన్నారు. ఇంకా వచ్చేసి మనకు కొన్ని ఐటమ్స్ కావాలి, అవి తీసుకొని ఒకటో బారి ఇంటికి వెళ్దాం. ఇంకా వచ్చేసి డీమార్ట్లో తక్కువ అంటారు కానీ ఏం తక్కువ అయితే ఏం లేవు. సేమ్ బయట రేట్లే ఉంటాయి. ఇంకా ₹1 ₹2 ఎక్కువ ఉంటుంది బయట కంటే. తక్కువ అయితే ఉండవు, ఏమంటే ఆఫర్లు అని చెప్పేస్తాడు వాడు, తక్కువ ఇస్తాడు అంతే. చూడండి, ఈరోజు అయితే జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఇంకా వచ్చేసి మన వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని అలా బయటికి వెళ్దాం. ఇంకా కొన్ని తీసుకోవాలి, ఆయిలే కావాలి. ఇవి చూద్దాం ఏమున్నాయి ఏం కదా. ఇవి ఆయిల్ సెక్షన్లో బాటిల్స్ కానించి ప్యాకెట్స్ వరకు అన్నీ ఉన్నాయి. బాగానే ఈ వారం నుంచి ఆ వరకు లైన్ ఉంది. చాలా ఎక్కువ పెడతాడు ఏమాటాడు, కానీ ప్రైజెస్ సేమ్ ఉంటాయి. ఇంకా వచ్చేసి మనకు కావాల్సినవి నైట్ వేర్ చూస్తాం. నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ కొంచెం బాగానే ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. సేమ్ బయట ప్రైజే ఉంటుంది. ఇంకా ఎంఆర్పి రేట్ ఇస్తాడు, 399, 499 ఉన్నాయి. వచ్చేసి ఇవన్నీ నైట్ వేరు, కొన్ని బాగానే ఉన్నాయి. కానీ మొన్న తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ జూడియోకి వెళ్దాం. ఆ జూడియోలో ఉన్నాయని చూసాం, ఆఫర్లు ఉన్నాయన్నారు. జూడియోలో ఆఫర్లు ఉన్నాయో ఎత్తేసారో లేదో తెలియదు, ఇంకా వెళ్ళి చూడాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయంటే తిరుగుతూ ఉన్నాం, కానీ అంతగా ఏం నచ్చలేదు. బాటిల్స్ మనకు బాగున్నాయి, చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా బాటిల్స్ కావాలంటే వెళ్ళండి. మంచి కలెక్షన్స్ ఉంటాయి బాటిల్లో. ఇవన్నీ చిన్న బాటిల్స్, పిల్లల బాటిల్స్, అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా చూపించలేదు. మనకు ఒక ఐటెం కావాలి, ఐటమ్ ఇది దొరకట్లేదు, డిమార్ట్లో కూడా లేదు. మెజర్మెంట్ కప్స్ ఉంటాయి, ఆ కప్స్ కావాలి, అవి దొరకలేదు. అందుకొచ్చేసి ఇంకా బిల్లింగ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం. బిల్డింగ్ దగ్గర ఉన్నారు కానీ ఈ పాప్కార్న్ తీసుకోవాలి. పాప్కార్న్ చూసి తీసుకొని ఇంటికి వెళ్దాం. బాయ్ అందరికీ.